ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు దారుణమగు మరణ వారధి దాట వారి సఖ్యము సోదర. ఇది దారుణమే అయినా తప్పించుకునే మార్గము మానవునికి లేదు. ఈ వారధి దాటవలసిందే. అందువల్ల కీర్తనకారుడు 90వ అధ్యాయంలో 3వ వచనములో ఇలాగ వ్రాస్తూ ఉన్నాడు: నీవు మనుషులను మంటికి మార్చుచూ ఉన్నావు. ఎందుకు ఎలాగా మార్చవలసి వచ్చింది అనగా, ఆ ప్రభువు వారిని తిరిగి రండని నీవు సెలవిచ్చుచూ ఉన్నావు. ఎక్స్క్యూజ్ మీ. నరులకు పిలుపు ఇచ్చుచూ ఉన్నాడు, తిరిగి రండి అని. ఎందుకనగా నేను ఒక మారు మీకు భూమికి పంపించాను, అది మీ గమ్యస్థానము, మీ యొక్క నిశ్చలమైన చిరకాల సదాకాల నివాస స్థలము కాదు. అందువల్ల మీ ఇంటికి తిరిగి రండి అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. ఇక్కడ కీర్తనాకారుడు వ్రాసిన ఈ యొక్క మాట మనకు తిరిగి రండి. Thou turnest man to destruction and sayest, return, you children of men. నరులారా తిరిగి రండని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు అనగా, దేవుని యొక్క లేఖనాలు మనతో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాయి. మన్నైనది మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇది మట్టి శరీరము, ఇది క్షయమైనది. అందువలన ఇది మన్ను కాబట్టి తిరిగి మన్నైపోవలసిందే. ఎందుకనగా మట్టికి పరలోకానికి సంబంధం లేదు. మట్టికి పరలోకములో ఆ ఎంట్రీ లేదు. కాబట్టి మన్నైనది వెనకటి వలనే మరలా అనగా అగైన్. ఒకసారి మట్టి నుండే మానవుడు తీయబడ్డాడు కాబట్టి మరలా అగైన్ హీ హాస్ టు రిటర్న్. మట్టికే చేరవలసిందే, మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఒకసారి తండ్రి అయిన దేవుని ఇంటి వద్ద నుండి వచ్చి ఉన్నది ఈ ఆత్మ. ఈ యొక్క భూలోక యాత్ర ముగించిన తర్వాత ప్రభువు తిరిగి రండని పిలిచి సెలవిచ్చిన తోడనే ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మరలిపోవుట అనగా రిటర్న్. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇది మన యొక్క నిశ్చలమైన నిత్యమైన ఉనికి పట్టు కాదు అని మానవుడు అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము నిర్మించిన రీతి మట్టితోనే
ఆ మట్టిని మట్టి చేయవలసిందే ఆ యొక్క సృష్టికర్త. కాబట్టి ఆయనకు తెలుసు మనము మంటి వారమని. మనమే మర్చిపోతూ ఉన్నాం. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచూ ఉన్నాడు. అందువల్ల ఆయన కనిపెట్టి మనకు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు కొద్ది మందికి ఇంకో ఆయుష్షు కాలం పెంచి ప్రభు మనకు ఆయుష్ను పొడిగిస్తూ దీర్ఘాయువు కూడా ఇచ్చి ఉంటున్నాడు. ఫర్ హీ నోయెత్ అవర్ ఫ్రేమ్, హీ రిమెంబరెత్ దట్ వీఆర్ డస్ట్. కాబట్టి వీ ఆర్ టు రిమెంబర్ ది సేమ్ థింగ్ దట్ వీ బిలాంగ్ టు డస్ట్. అందువలన ఈ యొక్క డస్టీ ఆలోచనలు, కోరికలు, వాటికి మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. వాటిని విడిచిపెట్టవలసిందే. వాటిని త్యజించవలసిందే. వాటి కొరకు మన యొక్క శ్రమ, జ్ఞానము, శక్తి వెచ్చించినంతకాలం వెచ్చించావు. ఇకనైనా నీ యొక్క అసలైన గమ్యస్థానము చేరబోతూ ఉన్నావు. అది దేవుని దగ్గరికి వెళ్ళుట. అయితే ఏ విధంగా దేవుని వద్దకు చేరగలవు? నీవు నిత్య జీవము కొరక లేక నిత్య మరణము కొరక? కాబట్టి మేలు చేయువారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు లేపబడుదురు. కాబట్టి ఇది తప్పదు. మన ఆత్మ తిరిగి లేవవలసిందే. నిత్య జీవమా, నిత్య మరణమా, జీవమా మరణమా అని మనము నిర్ణయము చేసుకోవాలి. మన ప్రభు మన కొరకు వాగ్దానం ఇచ్చి ఉంటున్నారు. యోహాను సువార్త 14:1 ఇదంతా తెలుసుకున్న జ్ఞాని అయిన వాడు తొందరపాటుతో కలవరపడుతున్నవాడేమో అని ప్రభు గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మీ హృదయమును కలవరపడనీయకుడి. తిరిగి మట్టికి వెళ్ళిపోతాను కదా, అయ్యో నా జీవితం అయిపోతుందే అని కలవరపడుతున్నావా? ప్రభు ఏమంటున్నాడు? దేవుని యందు విశ్వాసం ఉంచుచూ ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు తండ్రి అయిన దేవుని యందు విశ్వాసముతో పాటు మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు కూడా విశ్వాసం ఉంచితే జరుగు కార్యం ఏమనగా, అక్కడ నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుతూ ఉన్నాను. ఎందుకు నేను మీకన్నా ముందుగా వెళ్తూ ఉన్నాను? మీ కొరకు స్థలము సిద్ధపరచుటకు. మీరు కలవరం చెందకుండా సరాసరి నా వద్దకు వచ్చుటకు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఎంత బాగుందండి! మనంతటా మనం వెళ్ళలేము అని ఆ ప్రభువే తిరిగి వస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున. ఆ ప్రభు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. ఎలా ఉంటుంది? మహామహిమ ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, పవిత్రత ఉంటుంది. జ్ఞానస్తుతి గానాలతో దేవుని స్తుతించుచు నిత్యము ప్రభు సన్నిధిలో ఆనందించే గొప్ప సన్నిధి. అక్కడ ప్రభుతో ఆయన దూతలు భక్తులతో సదాకాలము జీవించుటకు ప్రభు మనకు ఇవ్వబోతున్న గొప్ప భాగ్యం అది. కాబట్టి అక్కడ మనము దేవునితో సంతోషించే స్థలం అది, దేవునితో నివసించే స్థలం అది, ఆ ప్రభువుని ముఖాముఖిగా చూసే స్థలం అది. ఆ ప్రభు మన కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచే
ఆ యొక్క తరుణాలు ఎంత బాగుందండి. అందువల్ల తీర్మానము తీసుకోవాల్సిన మానవుడు సరైన మార్గం తీసుకోవాలి. సరైన తీర్మానం తీసుకోవాలి. నేను ఎక్కడికి వెళ్ళానున్నాను, నేను దేవుని వద్దకే వెళ్తున్నాను, కానీ దేవుని వద్దకు వెళ్ళే ముందు అది జీవ మార్గమా లేక మరణమా? ఏ మార్గంలో ప్రవేశించబోతూ ఉన్నాను? నా యొక్క భూలోక యాత్ర ముగిసిన తోడనే, ప్రభువు తిరిగి రమ్ము అని పిలిచిన తోడనే నేను వెళ్ళవలసిన సమయము ఆసన్నమైంది. కాబట్టి ఆ మార్గమే సత్యము, ఆ మార్గమే జీవము, ఆ మార్గమే యేసు. యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. చనిపోయినా ఆయన తిరిగి జీవించును. నా ప్రియమైన వాళ్ళారా, ఆయన మాటలు నమ్మి విశ్వసించిన వారికి నిత్య జీవము. ఆ మార్గములోకి నీవు రావలసిన చాలా ప్రాముఖ్యమైన తీర్మానం ఇది. యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 14:6 చెప్తూ ఉన్నారు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. నేనే మార్గము, మీరు వెళ్ళవలసిన మార్గం నేనే సత్యము, నేనే జీవము ప్రసాదించేవాడిని. కాబట్టి నా ద్వారానే తప్ప ఆ పరలోకములకు లేక తండ్రి వద్దకు ఆ యొక్క జీవ మార్గము ద్వారానే, నా ద్వారానే మీరు తండ్రి వద్దకు వెళ్ళగలరు. ఈరోజున ఆలోచన చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఇదే. ఆ ప్రభు మంటికి మార్చుచూ ఉన్నాడు నరులను. ఎందుకనగా వారు మట్టి కాబట్టి ఆయన డ్యూటీ ఆయన చేస్తూ ఉన్నారు. నీ డ్యూటీ ఏంటి? నీవు వెళ్ళవలసిన మార్గము, ఏ మార్గము తీసుకున్నావు, ఏ సత్యములో నిలబడ్డావు, నీకు నీవే తీర్మానం చేసుకోవాలి. ఇది ఎవరు నీకు తోడుండి నీకు మార్గము చూపించేది కాదు. ఆ ఆత్మ ఎవరి మట్టుకు వారే సమాధానం చెప్పుకోవాలి. ఎవరి తీర్పు వారిదే, ఎవరి జీవము వారిదే, ఎవరి మార్గము వారే. ఆ మార్గములో నిలబడాల్సిన బాధ్యత నీదే. కాబట్టి ఇక్కడ మాట సహాయం దొరుకుతుంది, కానీ అక్కడ ఈ బొందిలోంచి ప్రాణం బయటికి వెళ్ళిన తర్వాత ఏ సహాయము దొరకదు. ఇక్కడే నీకు సహాయము దొరుకుతుంది. తీర్మానము ఈ భూమి మీదే. నీ యొక్క మట్టి శరీరములో నీ ప్రాణము ఉన్నప్పుడే నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం ఇది. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. కాబట్టి జన్మించుట ఎంత, అమ్మ గర్భం నుండి జన్మించుట ఎంత చాలా సంతోషముగా ఆనందంగా మనము ఆ నూతనమైన ఆ బేబీని అందుకుంటాము. అదేవిధంగా నువ్వు రక్షించబడి నీ శరీరం విడిచిపెట్టి నీవు గనక తండ్రి వద్దకు వెళ్తున్నావంటే అక్కడ దూతల సమక్షములో ఆ ప్రభువు కూడా నిన్ను ఆ పరలోక రాజ్యములోకి చేర్చుకోవడానికి అంత ఆనందపడతాడు. అయితే నువ్వు రక్షించబడి ఉంటేనే ఆ సంతోషము అక్కడ కలుగుతుంది. లేదు అనంటే ఆరనగ్నికి తోసివేసినప్పుడు ఆ ప్రభు వేదన పడతాడు. నా ప్రియమైన వాళ్ళారా, అక్కడ ఎవరికి సంతోషం ఉండదు. ఈరోజున నీ ఆత్మ రక్షించబడితే పరలోకంలో దూతలు కూడా సంతోషిస్తారు. నీవు గనక రక్షించబడకపోతే ఆరనగ్నికి వెళ్తే అది వేదనకరము. కాబట్టి అక్కడ ఆ పరలోకములో నిన్ను బట్టి సంతోషం ఉండదు. ఏది నీ తీర్మానము ఆలోచన చేయాలి. ఆలోచన చేద్దాం. ప్రభు మనకు సహాయం చేయాలి అనంటే నీవు సమర్పించుకొని నీ హృదయాన్ని సరి చేసుకొని ప్రభు నామనందు విశ్వాసముంచు, పాపములొప్పుకు విడిచిపెట్టు. ఈ మట్టి అయిపోయే సమయం ఆసన్నమవుతుంది కాబట్టి నువ్వు సిద్ధం చేసుకొనుటకు ఆయత్తపడు. అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.